ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మనకి ఇయర్ ఎండ్ అప్డేట్స్ ని మన వెస్టిస్ కంపెనీ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇయర్ ఎండ్ అప్డేట్స్ ఏంటి, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, అలాగే వాటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసరికి కేవైసీ అప్డేషన్ గురించి చెప్పడం జరిగింది. కేవైసీ అప్డేషన్ కోసం మీరు ఫస్ట్ దానిలోనే కేవైసీ అప్డేట్ అవ్వాలి అని అంటే కనుక మనకి ఏం చేస్తే అప్డేట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, ఈ ఫాలోయింగ్ 8లో ఏదో ఒకటి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, ఈ 4లో ఏదో ఒకటి మీరు ప్రూఫ్ కింద కేవైసీ అప్డేషన్లో ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అని అంటే క్లియర్గా ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసి పెట్టాలండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏది పడితే అది ఫోటో తీసేసి పెట్టడం వలన కేవైసీ వాళ్ళది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే కరెక్ట్గా అవ్వాలంటే ఫ్రంట్ ఫోటోని చక్కగా నీట్గా తీసి పెట్టండి, క్రాప్ చేసి. అలాగే బ్యాక్ సైడ్ది కూడా ఏదైతే ప్రూఫ్ ఉందో దాని బ్యాక్ సైడ్ది కూడా క్లియర్గా తీసి పెట్టుకోండి. అప్పుడు మీకు కేవైసీ వెంటనే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇది మార్చ్ మంత్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట. ఆర్థిక సంవత్సరం మనకి మార్చ్ నెలతో ఎండ్ అవుతుంటుంది. సో ఈ మార్చ్ మంత్లో మనకి జనరల్గా మనకి ప్రతి నెల కూడా మంత్ ఎండ్ ఎప్పుడు వెస్టేజ్లో 1st తారీఖు వరకు కదా. సో ఈ నెల మాత్రం 31 లాస్ట్ అండి. 1st తారీఖున బిల్లింగ్ అనేది జరగదు. 1st తారీఖున జనరల్గా నెక్స్ట్ మంత్ కూడా స్టార్ట్ అవ్వదు. 1st తారీఖున అసలు హాలిడే అని చెప్పొచ్చు, వెస్టేజ్లోనే హాలిడే. సో ఈ 1st తారీఖున బిల్లింగ్ జరగదు కాబట్టి 31st, ఓకేనా, 31నే మీ ఏదైతే లెవెల్స్ కంప్లీషన్ ఉందో, మొత్తం ఏదైతే ప్రాసెస్ ఉందో మొత్తం మీరు 31st లోపే బిల్లింగ్ అంతా ఈ మంత్ ఎండ్ది అయిపోవాలి. నెక్స్ట్ మంత్ 2nd నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కొత్త మంత్ అనేది, ఓకేనా. సో ఇది ఇండియా, యుఏఈ, గానా, ఫిలిప్పీన్స్ ఈ 4 కంట్రీస్లో కూడా 1st ఏప్రిల్ 2025 అనేది నో బిల్లింగ్ డే, వెస్టేజ్లో నో బిల్లింగ్ డే అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి వెస్టేజ్ స్టాక్ పాయింట్స్ అనేవి 24th నుంచి 31st అంటే నిన్నటి నుంచి, అంటే నిన్న ఈ అప్డేట్ రావడం జరిగింది కాబట్టి 24th అని ఇవ్వడం జరిగింది. ఈ 24th అంటే నిన్నటి నుంచి, కొన్ని ఈ రోజు అనుకోండి, ఈ రోజు నుంచి కూడా 31st వరకు కూడా ఏ స్టాక్ పాయింట్కి లీవ్స్ ఉండవు. సో ప్రతి స్టాక్ పాయింట్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఈ మంత్ ఎండ్ అనేది 1st తారీఖుతో కాదు 31stతోనే ఎండ్ అవుతుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే డబల్ పీవీ ఆఫర్ రన్ అవుతుంది కదా మనకి. ఈ డబల్ పీవీని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. సో ఎక్కువ మంది బిల్లింగ్ అనేది వస్తారు. అందుకని దానికి సపోర్ట్ చేయడం కోసం ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ మన కోసం తెరిచి ఉంటుంది. అలాగే ఆఫ్లైన్ బిల్లింగే కాదు, ఆన్లైన్ బిల్లింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. పోనీ నేను 31st వరకు ఆఫ్లైన్ షాప్ వరకు చేసుకుంటాను, 1st తారీఖున ఆన్లైన్ బిల్లింగ్ ఉంటుందేమో అనుకోకండి. 1st తారీఖున కూడా ఆన్లైన్ బిల్లింగ్కి ఉండదు, ఓకేనా. ఆన్లైన్, ఆఫ్లైన్ బిల్లింగ్ 1st తారీఖున ఉండదండి. ఆ రోజు అసలు వెస్టేజ్లో నో బిల్లింగ్ కాబట్టి 31st నైట్ 12 లోపు మీరు బిల్లింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. అసలు లెవెల్స్ అనేది కంప్లీట్ చేసేసుకోండి ఆ లోపు. ఆ నెక్స్ట్ డేనా ఏదో అవుతుందేమో, మనం బిల్లింగ్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఆ అవకాశం ఉండదు. క్లియర్ అప్డేట్ని కంపెనీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నిన్న కూడా చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది, చాలా డౌట్స్ని వాళ్ళు నివృత్తి చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ 3 అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 అప్డేట్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కేవైసీ అప్డేట్స్ని చెప్పాను, కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలండి, మన ఆ 4 ప్రూఫ్స్ చెప్పడం జరిగింది. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు. మీకు ఏదైతే కార్డ్స్ ఉన్నాయో వాటిని ఫ్రంట్ బ్యాక్ నీట్గా తీసి పెడితే వెంటనే మీకు కేవైసీ చేస్తున్నారు. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిల్లింగ్ 31st వరకే ఉంటుంది. ఇంకొకటి ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ కూడా 31st వరకు కూడా ఓపెన్లో ఉంటాయి. మీకు సర్వీస్ అందించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. 1st తారీఖు వరకు కూడా వెయిట్ చేయొద్దు. ఈ నెల మాత్రం 1st తారీఖు మంత్ ఎండ్ కాదు, 31st మంత్ ఎండ్. ఓకే, ఈ అప్డేట్స్ అన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోండి.
మీకు లైవ్లో డౌట్స్ అడిగే ఆపర్చునిటీ ఉందండి. మీరు వెంటనే ఇస్తే వెంటనే అదే డౌట్ని నేను ఇందులో క్లియర్ చేస్తాను. ఇంకొకరికి కూడా ఆ డౌట్ అనేది క్లియర్ చేయడం వల్ల యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఎవరోన్. విష్ యూ వెల్.